అలానే శేషరావు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ 11 ఏళ్లలో ఏం సాధించారు? ఆయన తీసుకొస్తానన్నటువంటి బ్లాక్ మనీని తీసుకురాగలిగారా? ఆయన బ్లాక్ మనీ లేకుండా చేస్తానని చెప్పారు, చేశారా అని అంటే చెయ్యలేదు. మరి ఆయన 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాలో వేయించని చెప్పారు కదా, మరి ఎక్కడ వేశారు? మరి ఏం సాధించారు? ఆయన ఏం చెప్పారు ఎన్నికలప్పుడు, ఏం సాధించారు అనే దాని మీద అనేక సందర్భాల్లో చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి తాజాగా ప్రపంచ బ్యాంకు సమాధానం చెప్పింది. వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికను విడుదల చేసింది. 11 ఏళ్లలో గత ప్రభుత్వాలు సాధించలేనటువంటి విజయాన్ని నరేంద్ర మోడీ గారు సాధించారు. ఇది వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. వరల్డ్ బ్యాంక్ చెప్తున్న లెక్కల ప్రకారం భారతదేశంలో ఉండేటువంటి పేదరికాన్ని భారీగా తగ్గించగలిగారు. పేదరికంలో మగ్గిపోతున్నటువంటి వాళ్ళు బతకగలిగేటువంటి స్థాయికి నరేంద్ర మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో తీసుకొచ్చారు అనేటువంటి దాన్ని వరల్డ్ బ్యాంక్ చెప్తోంది. రోజుకి $3 సంపాదనని బేసిక్గా తీసుకొని, ప్రామాణికంగా తీసుకొని ఈ లెక్కల్ని కట్టారు. దీని ప్రకారం సుమారుగా భారతదేశంలో ఉండేటువంటి 26 కోట్ల మందిని పేదరికం నుంచి ఆయన బయటకు తీసుకురాగలిగారు అనేటువంటిది వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. సో వరల్డ్ బ్యాంక్ చెప్తున్నటువంటి నివేదిక ప్రకారం మనం చూస్తే కనుక 26 కోట్ల మందిని విముక్తి కలిగించారు పేదరికం నుంచి. దాని ప్రకారం మనం చూస్తే వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం యాక్చువల్గా 2011 ఆ ప్రాంతాన ఉన్నటువంటి పేదరికం ప్రస్తుతం ఉన్నటువంటి దాన్ని మనం కనుక అంచనా వేస్తే చాలా వరకు పేదరికాన్ని తగ్గించగలిగారు నరేంద్ర మోడీ గారు అని చెప్పొచ్చు. సో వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం 2011-12లో 27.1% ఉంది పేదరికం భారతదేశంలో. 2022-23 నాటికి 2022-23 నాటికి ఇది 5.3%కి వచ్చింది. 5.3 అంటే ఆల్మోస్ట్ 20% పేదరికాన్ని తగ్గించగలిగారని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్తోంది. $3 సంపాదన అనే దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. 2021 దాన్ని బెంచ్ మార్క్గా తీసుకుని 2021 సంవత్సరం $3 రోజుకి సంపాదించగలిగే ప్రామాణికతను తీసుకొని పేదరికం భారతదేశంలో ఎంత ఉంది అనే దాని మీద వరల్డ్ బ్యాంక్ లెక్కేసింది. ఇది యాక్చువల్గా గ్రామీణ ప్రాంతాల్లో మనం తీసుకుంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఇది 18.4% ఉంది. ఈ 18.4% కాస్త గ్రామీణ ప్రాంతాల్లోది ఎంత అయింది ఇప్పుడు ప్రజెంట్? గ్రామీణ ప్రాంతాల్లో 2.8%కి వచ్చింది. అంటే తగ్గింది, బాగా తగ్గింది. దాదాపు 16% తగ్గింది పేదరికం. ఇక పట్టణ ప్రాంతాల్లో ఇది ఈ సంవత్సరం ఉందన్నమాట. 2011-12 2023 నాటికి ఎంత ఉంది. సో పట్టణ ప్రాంతాల్లో తీసుకుంటే 10.7% ఉండేది ఎప్పుడు 2011-12లో. ఇది ప్రజెంట్ 1.1%. అంటే ఆల్మోస్ట్ 1% పేదరికంలో ఉన్నారు. అంతే 1% మాత్రమే పట్టణాల్లో పేదరికంలో ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పేదరికంలో లేరు అని చెప్పి చెప్తున్నారు. వాస్తవంగా 2011-12 దాన్ని తీసుకుంటే కనుక ఆ రోజున భారతదేశాన్ని ఒక యూనిట్గా తీసుకొని పేదరికం ఎంత ఉంది అనేది లెక్కేసినప్పుడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో టోటల్ భారతదేశంలో ఉండేటువంటి పేదరికంలో 65% ఆ రాష్ట్రాల్లో పేదరికం ఉంది. దీని ప్రకారం ఈ 2011-12 లెక్క ప్రకారం మొత్తం భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల కంటే కూడా అన్ని రాష్ట్రాలను ఒక యూనిట్గా తీసుకుంటే ఒక్క ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహారు,
మధ్యప్రదేశ్. వీటిని తీసుకుంటే 65% మంది అక్కడే ఉన్నారని చెప్పి లెక్కేసింది. ఇక వాళ్ళు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం బహుముఖ పేదరిక సూచిక అంటారు. ఈ బహుముఖ పేదరిక సూచనని ఎంపీఐ అంటారు, బహుముఖ పేదరిక సూచన. దీని ప్రకారం ఎంపీఐ ప్రకారం 2005-6 సంవత్సరం బహుముఖ పేదరికం వచ్చేసి మనకి 53.5% ఉంది. ఈ బహుముఖ పేదరికం అంటే ఏంటి? విద్య, వైద్యం, ఆహారం ఇవి అందకుండా ఉంటే మనం దీన్ని బహుముఖ పేదరికం కింద తీసుకుంటాం. దాని ప్రకారం మనకి 2005-6లో భారతదేశంలో 53.5% పేదరికం ఉంది. 2019-21 నాటికి ఇది 16.4%కి దిగింది. 53 నుంచి 16.4, 2019 నుంచి 21 మధ్య కాలంలో, అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు. ఇది 2022-23 నాటికి 15.5%కి బహుముఖ పేదరిక సూచిక చెప్తుంది. 15.5% ఉందని చెప్పి. సో ఇది వరల్డ్ బ్యాంకు ప్రకటించినటువంటి డేటా. అంటే ఆల్మోస్ట్ మనం తీసుకుంటే 26 కోట్ల మంది భారతీయుల్ని పేదరికం నుంచి నరేంద్ర మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో బయటికి తీసుకురాగలిగారు. కడు పేదరికం నుంచి నిరుపేదల్ని. దానికి కారణం ఏంటంటే అది కూడా చెప్పింది వరల్డ్ బ్యాంక్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అమలు చేసినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు, అలాగే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ కలిగించేటువంటి డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి వేయటం, వీటన్నిటి కారణంగానే ఈ పేదరిక నిర్మూలన అనేది జరిగింది అని వరల్డ్ బ్యాంకు చెప్తుంది. సో ఏం పథకాలను ఆయన అమలు చేశాడు అని అంటే, వరల్డ్ బ్యాంక్ కోట్ చేసినటువంటి పథకాలు పిఎం ఆవాస్ యోజన, ఇది హౌసింగ్ పిఎం ఆవాస్, పిఎం ఉజ్వల్ యోజన, ఇక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్, ఇవి బాగా పనిచేశాయి అని చెప్తున్నారు. అలాగే బ్యాంకింగ్ సేవలు పెరగడం, బ్యాంకింగ్ సేవలను పెంచారు. దీని కారణంగా కూడా పేదరికం తగ్గిందని చెప్తున్నారు. అలాగే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ వేసేటువంటి డబ్బులు డైరెక్ట్గా వేసేటువంటి స్కీములు, ఇవి ఎరసి పేదరికాన్ని నిర్మూలించగలిగారు నరేంద్ర మోడీ గారు అనేది చెప్తుంది. ఈ పథకాల ద్వారా పిఎం ఆవాస్ యోజన కానీ, పిఎం ఆవాస్ ఉజ్వల్ కానీ, పిఎం ఉజ్వల్ యోజన కానీ, లేదంటే డీబీటీ కానీ, లేదంటే బ్యాంకింగ్ సేవలను పెంచడం కానీ, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుల్ని పేదరికం నుంచి బయట తీసుకొచ్చేందుకు బయటకు ఉపయోగించినటువంటి సంక్షేమ పథకాలు అని చెప్తున్నారు. ఆ కారణంగానే గతంలో ఎప్పుడూ లేని విధంగా నరేంద్ర మోడీ గారి టెన్యూర్ 11 సంవత్సరాల్లో ఆయన 26 కోట్ల మందిని నిరుపేదల్ని బయటికి తీసుకురాగలిగారు అని చెప్తున్నారు. సో మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఏడాది పూర్తి చేస్తున్నారు. రేపు 9వ తారీఖుకి, 9వ తారీఖు అంటే ఎల్లుండి 9వ తారీఖుకి ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వరల్డ్ బ్యాంకు ఈ డేటాను బయటపెట్టింది. సో రేపు 9వ తారీఖుకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 11 ఏళ్ళు అవుతుంది. ఈ 11 ఏళ్లలో ఆయన సాధించింది ఏంటి అని చాలామంది అంటూ ఉంటారు. ఏం సాధించారు, ఆయన 2014 ఎన్నికల్లో ఏం చెప్పారు, ఏం సాధించారు అనేటువంటి ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి డేటా ఇది. ఈ డేటాను బేస్ చేసుకుంటే ఆయన సాధించినటువంటి విజయం 26 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకి తీసుకురాగలిగారు. మరి ఇది ఆయన సాధించినటువంటి విజయమా కాదా? దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.